అసలే చేయరు. ఇది కీలకమైన బహుశా అంటే సీతారాం యేచూరి గారి ఇంటెన్షన్ అది, ఎస్ ఎన్నికల సమయంలో దీన్ని చేయమాకండి అనే ఉద్దేశం. వాళ్ళు వెళ్ళకపోయినా పదే పదే మమ్మల్ని యాంటీ రామ్ అనే బ్రాండ్ మా మీద ఏమాకండి, అది దాన్ని కట్టడి చేయండి అని ఈసీ కోరటం ఆయన మొత్తం ప్రతిపక్షాలను రాముడికి వ్యతిరేకమైనవి అని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి? వాస్తవానికి అది సరైనది కూడా కాదు. అంటే దేశాన్ని రాముడి అనుకూలులు రాముడి వ్యతిరేకులని రెండుగా మనం విభజిస్తామా? రాముడు అంటే మళ్ళీ ఒక మతం. కాబట్టి ఇంకోటి కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది, నేను ఉదయమే ఒక సీనియర్ ఆర్ఎస్ఎస్ మిత్రుడితో మాట్లాడుతున్నా. రామ మందిర నిర్మాణం బీజేపీకి బ్రహ్మాండమైన అసెట్ అవుతుంది అనుకున్నారు, కానీ అంతగా ఏం కావట్లేదు. మామూలు లోక్నీతి సిఎస్డిఎస్ సర్వేలో కూడా జనం అన్ఎంప్లాయ్మెంటు, ధరల పెరుగుదల, కొంతవరకు అవినీతి కొన్ని చోట్ల ఇట్లాంటివి ప్రధాన సమస్యలుగా చూస్తున్నారు తప్ప ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా రామ మందిరం వాళ్ళు ఆశించినంత కదా. ఒక్క మధ్యప్రదేశ్లో మాత్రం రామ మందిరం అనేది ఎక్కువగా ఉద్వేగభరితంగా ఉంది, మిగిలిన రాష్ట్రాల్లో చాలా నార్మల్గా ఉంది. కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా దీని మీద ఎక్కువ స్ట్రెస్ వద్దని కూడా భావిస్తున్నాయని అంటున్నారు. మరి మోదీ ఏమైనా మార్చుకుంటారా లేదా మనం చూడాలి. ఎన్నికల సంఘం అయితే స్పందించాల్సి ఉంటుంది, నిస్సందేహంగా స్పందించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రెస్పాండ్ అవ్వాల్సిన అంశాలు. మోదీ ఇంకోటి అండి, ఎన్నికల బాండ్ల మీద కూడా అంతే. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని ఆయన జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇది చాలా తప్పు. ఎవ్రీబడి ఈజ్ రిగ్రెటింగ్ అంట, ఎవ్రీబడి ఈజ్ రిగ్రెటింగ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని. మొన్నేమో 21 మంది జడ్జీలు లేఖ రాశారు మీరు ఒత్తిళ్లకు లొంగిపోవద్దని. ఇప్పుడు మోదీ గారే వచ్చి సుప్రీంకోర్టు ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ, ఆ తీర్పును తప్పుపడుతున్నారు. సో వేర్ వీఆర్ హెడ్డింగ్ అనేది ఒక ప్రశ్న. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చము అని ఆయన చెప్తారు. అంబేద్కర్ వచ్చినా మార్చలేడట, అనవసరంగా అంబేద్కర్ని ఎందుకు మనం తేవటం. యేచూరి రసీద్ సీరియస్ లెటర్ అండి. ఐ థింక్ అదర్స్ మే ఆల్సో జాయిన్ హిమ్. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఆ కోణంలో ఆలోచన చేయాలి. అంటే జనరల్గా కొంత ఎలైట్ సెక్షన్స్ వరకు వారు రాసింది ప్రభావితం చేశాను, సామాన్యుడి దాకా దీని మీద ఆలోచన చేయాలనేది ఆయన ఉద్దేశం. అంతే కదా. ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం తక్కువ ఉంటుందండి. ఇప్పుడు రాజా సింగ్ అనే ఆయన కనిపించట్లేదు బీజేపీ ఎన్నికల ప్రచారంలో. ఈరోజు ఆయన శోభాయాత్ర ఏదో చేస్తానంటే దానికి అనుమతి ఇవ్వలేదని రహస్య వీడియో విడుదల చేశాడు ఆయన. నిన్న కూడా ఎవరో టైమ్స్ వాళ్ళు ఎవరో అడిగితే నేను చెప్తున్నా. అంతకుముందు ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న బీజేపీ కొంచెం అనుకూలంగా లేదని సర్వేలు వస్తున్నాయి. రామతీర్థం ఇట్లాంటివి చాలా రగిలించింది ఉత్తరాంధ్రలోనే. కాబట్టి ఈ మతపరమైన ఆలయాలకు సంబంధించిన అంశాలు మామూలు ప్రజలు దైనందిన జీవితంలో అంతగా పట్టించుకోరు. దక్షిణాదిన అసలు దానికి ఏమి అంత ఎందుకు సార్. చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం వెళ్ళి జై శ్రీరామ్ అన్నా కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సర్వేలో కూడా ఫిటైల్ అటెంప్ట్ దేర్ ఇన్ రామతీర్థం. దే ట్రైడ్ అంతర్వేది నుంచి రామతీర్థం వరకు ఒక వ్యర్థ ప్రయత్నం ఒకటి జరిగింది. అందుకే ఎవరు ఆ పేర్లు ఎత్తట్లేదు. చూడండి మీరు, మనం మీడియా వాళ్ళుగా మనం ఒక 3 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఆ టాపిక్స్ మీద గంటల తరబడి చర్చ, ద్వేషం ఇదంతా రగిలిపోయింది. కాబట్టి యేచూరి లెటర్ స్పిరిట్ను సరిగ్గా క్యారీ చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. బహుశా కమ్యూనిస్ట్ నాయకుడు రాయటం కూడా, అంటే మన దేశంలో కమ్యూనిస్టులు అనగానే వీళ్ళు ఏదో వ్యతిరేకులు అనే ఒక భావం అని అంటూ ఉంటారు కదా, ఆ మాట మా ఊతపదంగా. దానికి ఇప్పుడు ఉదాహరణకు రాజా సింగ్ తన లేఖలో రాశాడు వీడియోలో, కాంగ్రెస్ వచ్చిన రోజే అనుకున్నాను నేను ఇంక ఇవన్నీ అనుమతించారని అని చెప్తున్నాడు. ఎన్నికల సమయంలో అనేక కారణాల వల్ల నిర్ణయాలు తీసుకోవచ్చు, ఒత్తిళ్లు పెరగకుండా. నాకెందుకు సార్, నేను ఈవినింగ్ దాకా కూడా ఎలక్షన్ కమిషన్ భద్రాద్రి రాముడి కళ్యాణం ఇది లైవ్ని వద్దంటుంది అనే ప్రచారం జరిగింది. బట్ అలా అడ్డుకోలేదు. బట్ ఎందుకు బయటకు వచ్చింది అది. ఒకవేళ నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆ రకమైన నిర్ణయం తీసుకుంటే అది దానికి పెద్ద అబ్జెక్షన్ వచ్చేది. జనరల్గా జరగదండి అది. ఇప్పుడు దూరదర్శన్ ఇందాక నేను చెప్పిన సూర్య తిలకాన్ని వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేశారు. నిజంగా సరదాగా ఉంటుంది వాసుదేవన్. పాత విగ్రహాలన్నిటికీ ముఖాలకు రాజశేఖర రెడ్డి విగ్రహానికి లేకపోతే ఇంకొక ఇందిరాగాంధీ విగ్రహానికి ముసుగులు ముసుగులు ఎందుకు కడతారు? కాలం మారిపోయిందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా దూరదర్శన్లో వేయకపోతే ఏముంది, ప్రైవేట్ ఛానల్స్లో అందరూ వేస్తారు, ఓటీటీ. కాబట్టి ఇందులో ఆ విగ్రహాలకు ముసుగులు కట్టడం నా ఉద్దేశంలో తొలగించడం చాలా నరసింహారావు విగ్రహానికి ఇందిరాగాంధీ విగ్రహానికి నెక్లెస్ రోడ్ దగ్గర పెట్టారు, కట్టారు. వాళ్ళు వదిలేసి ఎన్టీఆర్ విగ్రహానికి అంబేద్కర్ గారిని ఒక్కరిని వదిలేశారు అంతే. కాబట్టి అంబేద్కర్ విగ్రహం కూడా పాలిటిక్సే కదా. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం అంత పెద్దది కట్టిన తర్వాత దానికి ఎందుకు మొన్న ఏప్రిల్ 14న దానికి దండ వేయలేదు?
కేసీఆర్ కట్టాడు, ఆయన దాన్ని ప్రచారం చేసుకోవాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు, ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళేమో అంబేద్కర్కి వ్యతిరేకం కాదు కదా. ఒకవేళ రేవంత్ రెడ్డికి వెళ్ళడం ఇష్టం లేకపోతే మరొకరిని భట్టి విక్రమార్కని పంపించవచ్చు. అంబేద్కర్ని జాతీయ నాయకుడు అంతర్జాతీయంగా కూడా అణగారిన వర్గాలు అంటుంటే ఆ పక్కనే తన పక్కనే అంత పెద్ద రికార్డు ఎత్తులో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని విస్మరించటం ఏ విధమైనటువంటి రాజనీతి? అఫ్కోర్స్ ఆయన వెళ్ళి అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర వేశారు, దట్స్ ఓకే. కానీ ఇక్కడికి మీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే మీరు వేరే పద్ధతిలో అయినా దాన్ని గౌరవించి ఉండాలి. డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం వెళ్ళొచ్చు, ఇంకేదైనా మీరు ఏర్పాటు చేయొచ్చు. కానీ అసలు కేసీఆర్ దాన్ని పెట్టించాడు కాబట్టి ఈ విగ్రహం యొక్క ఉనికి నేను గుర్తించానంటే అంబేద్కర్ ఏంటి, రాజ్యాంగం ఏంటి, నిమిత్త మాత్రుడు ఆయన ఉన్నాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా పెట్టించారు. ఇప్పుడు మీరేంటో అప్పుడు ఆయన అది పేర్లు పార్టీలు మీకు సంబంధించిన. ఇంకొకటి అంబేద్కర్ని ఆయన్ని అందరి నాయకుడు, అణగారిన వర్గాల నాయకుడు అని చెప్పేసి కన్ఫైన్ చేసే ప్రయత్నం కూడా